ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే నిన్న బుధవారం కదా, శ్రావణ మాసం వచ్చేస్తుంది. చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను, శ్రావణ మాసంలో ఇల్లు అనేది మీరు క్లీనింగ్ పెట్టుకోవద్దు, చాలా చాలా తప్పు. శ్రావణ మాసంలో అస్సలు బూజు కూడా దులపకూడదండి, చాలా అరిష్టం అండి. ఒక్క వస్తువు కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు. ఏవైనా పాత వస్తువులు కానీ, ఏవైనా చిరిగిపోయిన బట్టలైనా, పగిలిపోయిన అద్దాలు, పగిలిపోయిన ఫ్రేములు అన్నీ ఉంటాయి కదా, అన్నీ మనము అమావాస్య ముందే అంటే ఆషాఢ మాసంలోనే ఇవన్నీ మనము క్లీన్ చేసుకోవాలి. అమ్మవారికి ఇలాంటివి ఏవి నచ్చదండి. చిరిగిపోయిన బట్టలు కానీ, తర్వాత పాత బట్టలు ఏవైనా ఉంటే ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో, అవి మనకు పనికిరావు కానీ దాస్తూ ఉంటాము. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి. పాత చెప్పులు కూడా ఇవన్నీ పడేయండి, నీట్గా ఉంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు అయితే నేను డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి పూజా మందిరము. నేనైతే బుధవారం అయితే పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే మనము ఇల్లు క్లీన్ చేసినా సరే, పూజా మందిరం క్లీన్ చేసినా సరే, మనం బుధవారం కానీ, శనివారం కానీ, సోమవారం కానీ క్లీనింగ్ అయితే పెట్టుకోండి. అలాగే తిథులు చూసుకోండి. ఆ రోజు అమావాస్య కానీ, ఆ తర్వాత కొంతమంది అమావాస్య క్లీన్ చేస్తూ ఉంటారు కానీ నేనైతే క్లీన్ చేయనండి. అలాగే కొంతమంది పౌర్ణమి తిథులు ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు క్లీన్ చేయొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? బుధవారము, ఆ తర్వాత సోమవారము, శనివారము నీట్గా మనము బూజులు అనేవి క్లీన్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇగోండి, చక్కగా నేను తలారా స్నానం చేసుకున్నానండి. మార్నింగ్ తలారా స్నానం చేసుకున్న తర్వాత పూజా మందిరంలోకి అయితే వెళ్ళాను. చక్కగా అన్నీ నీట్గా బూజంతా తీసేసానండి. ఎందుకంటే మా ఇంట్లో బూజేం లేదు, ఎందుకంటే 1 మంత్ అయింది వచ్చి. పెయింట్లన్నీ వేసి ఇచ్చారు, చాలా చక్కగానే ఉంది. కానీ మనకి నచ్చదు కదా, శ్రావణ మాసం వస్తుంది, నీట్గా క్లీన్ పెట్టుకోవాలి. 1 మంత్ అయిపోయింది, పూజా మందిరం నీట్గా ఉంటే మంచిది అవుతుంది. అలాగే నాకు పేర్స్ కూడా వచ్చాయండి. బుధవారంకి 6 డేస్ కాబట్టి 2 కలిసి వచ్చాయి కాబట్టి నీట్గా అన్నీ తీసేసానండి. డీప్ క్లీనింగ్ అయితే నీట్గా చేసేసాను. ఇక్కడ నేను స్నానం చేసిన వెంటనే పూజా మందిరంకి వెళ్ళి పటాలు, ఆ తర్వాత విగ్రహాలు, అన్నీ మంగళకరమైన వస్తువులన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేశానండి. ఆ తర్వాత నేనైతే ఇంటి పని చేసుకున్నానండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా, అందుకోసం ఇవన్నీ ఒక సైడ్ పెట్టేశానండి. ముందే మార్నింగే తీసేసాను, ఎందుకంటే మళ్ళీ ఈ ఇంట్లో ఉండే పని అంతా అయ్యేసరికి మనకి 11 ఎంతో అయిపోద్ది. అండ్ అప్పుడు మనం బూజు దులపకూడదండి, మధ్యాహ్నం బూజులు ఏంటి దులపొద్దు. మీరు ప్లాన్ చేసుకోవాలంటే ముందుగానే స్నానం చేసి పూజా మందిరం పటాలు, విగ్రహాలు తీసి బూజు తులిపియండి. ఆ తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత చక్కగా మధ్యాహ్నం ఒక్క క్షణం పడుకోకపోతే చక్కగా ఈ పనులన్నీ అయిపోతాయి. చక్కగా మనం సాయంత్రం దీపారాధన పెట్టుకోవచ్చు, మధ్యాహ్నం బొట్లు అవన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? అయితే నేనైతే ఇక్కడ ఎలానే చేశాను, ఇవన్నీ తీసేసాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ బాక్సెస్ అంతా ప్రిపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ నేను చక్కగా స్నానం చేసుకున్నానండి. స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ నేను పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా బొట్లు పెట్టుకొని ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. మనకు అప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయరనమాట. వాళ్ళకి ముందు బాక్సెస్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ చేయకుండా ముందు మనం పూజా మందిరంలో వెళ్ళిపోయి ఇవన్నీ చేసామంటే మనకి పని వేస్ట్ అయిపోతుందనమాట, ఓకేనా? అందుకోసం ఇలా చేసుకోండి. ఎప్పుడైనా సరే వంట ముందు చేసేయండి, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎవరిది వాళ్ళకి పెట్టి మన పనులు మనం చేసుకోవాలి. ఇగోండి, ఇక్కడైతే నేను చక్కగా పూజా మందిరంలో ఉండే విగ్రహాలు, ఆ తర్వాత ఎత్తడి సామాన్లన్నీ తోమిసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా తోమిసుకున్న తర్వాత ఒక మంచిగా క్లాత్ ఒకటి పెట్టేసుకున్నాను. క్లాత్ ఒకటి అంటే పొడి క్లాత్ ఒకటి మనం కింద వేసుకోవాలి. వేసుకొని మనం తోముతాం ఎంత ఇంపార్టెంటో, అంటే మనం తోమేటప్పుడు ఎంత ఇంపార్టెంటో దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. తోమిన తర్వాత మెయింటైన్ చేయడం అనమాట, క్లాత్తో తుడిసేసి ఆరబెట్టడం అనమాట. అయితే ఇక్కడ చిన్న చిట్కా ఒకటి చెప్తానండి. చాలామంది పూజా సామాన్లు తోమేటప్పుడు డైలీగా మనము సామాన్లు స్క్రబ్తోనే తోమేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. పూజకి సంబంధించింది ఒక స్క్రబ్ అనేది డైలీగా మనం పూజ చేస్తూ ఉంటాం కదా, ఒక స్క్రబ్ అనేది పక్కన పెట్టండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదండి. ఆ తర్వాత ఇవన్నీ అంటే ఒక క్లాత్లో వేసేసాను. ఆ తర్వాత ఇగోండి, మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదా, ఇవి కూడా శుద్ధి చేసుకున్నాను. కొంచెం పసుపు వాటర్, కొంచెం కల్లుప్పు వేసుకొని, కొంచెం జవ్వాది పౌడర్ వేసుకొని చక్కగా శుద్ధి చేసుకున్నానండి. అంటే కాయిన్స్, గోమతి చక్రాలు, ఆ తర్వాత ఇక్కడ తామర గింజలు, ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఫ్రెష్గా మనం అష్టోత్తరాలకి పనికొస్తుందని, అష్టోత్తరాలు చేసేటప్పుడు మనం 3-4 టైమ్స్ మనము అష్టోత్తరాలకి పనికొస్తాయండి. ఆ తర్వాత కొంచెం పసుపు వాటర్ వేసి మళ్ళీ శుద్ధి చేసుకోండి, మళ్ళీ యథావిధిగా వాడుకోవచ్చు. ఇగోండి, ఇవన్నీ తోమిసుకొని నీట్గా పెట్టేసుకున్నానండి. ఇగోండి, అక్షయ పాత్రలో ఉండే చిల్లర నాణ్యాలండి ఇవి. ఆ తర్వాత అక్కడ ఉండేవి ఆ చివర
ఉండేవి చిట్టి గాజులు, ఆ తర్వాత ఇవన్నీ అవి కాయిన్స్ అన్నీ మంగళకరమైనమాట, అష్టోత్తరాలకు ఉంచుకున్నవండి. అయితే ఇక్కడ చిట్టు గాజులు మీరు కొనేటప్పుడు కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిట్టు గాజులు ప్లాస్టిక్ వస్తున్నాయి. అమ్మవారికి ప్లాస్టిక్ కానీ ఇలాంటివన్నీ పూజ చేయకూడదు కదా, అందుకోసం ఇంటికి తెచ్చిన తర్వాత ఒకసారి అవి ఒరిజినలా కాదనేది వాటర్లో వేయండి. ఒరిజినల్ అయితే కిందకు మునిగిపోతాయి, ప్లాస్టిక్ అయితే పైకి తేలిపోతాయండి. ఇది కొంచెం టెస్ట్ చేసుకోండి మీరు, చిట్టు గాజులు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే అని చెప్తున్నానండి. ఆ తర్వాత ఇవన్నీ తోమేసి ఒక క్లాత్ పైన పెట్టేశానండి. ఆ తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళిపోయాను. చక్కగా ఒక వాటర్ తీసేసుకొని దానిలో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం పచ్చకర్పూరం వేసుకొని చక్కగా మనము క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనము తెలియక కానీ తెలిసిన కానీ మనము ఏదైనా పొరపాటు చేసామనుకోండి పూజా మందిరంలో నెగిటివ్ అనేది పోతుంది. ఇవన్నీ మంచి ద్రవ్యాలే కదా, పాజిటివ్ ఇచ్చే ద్రవ్యాలు అనమాట ఇవి. చక్కగా పూజా మందిరంలోకి వెళ్ళిపోయానండి. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి, ఇవి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి. ఎంతమందికి చెప్తున్నానో తెలియదండి. ప్రత్యేకంగా వీడియో కూడా చేసి పెట్టాను, కానీ వీడియో మొత్తం చూడరు. అడుగుతున్నారు, అక్క స్టిక్కర్స్ ఎక్కడ కొన్నావు అక్క అని అడుగుతున్నారు. ఇవి తిరుపతిలో కొన్నానండి. ఈ తిరుపతిలో ఆన్లైన్లో నేనైతే కొనుక్కోలేదు, తిరుపతిలో కొన్నాను ఫ్రెండ్స్. ఇంకొకసారి చెప్తున్నాను, మనకి తిరుపతిలో కాకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర కూడా దొరుకుతుందండి. ఎవరైనా హైదరాబాదులో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి అడగండి, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయండి. చాలా చాలా బాగున్నాయండి ఇవి. ప్రతి మంత్ మనము క్లీన్ చేసేటప్పుడు కొంచెం లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఆ జిడ్డంతా పోతుందండి. షాంపూ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసుకుంటే జిడ్డంతా పోతుంది. ఇదంతా క్లీన్ చేసేసుకొని మొత్తం నాది దేవుడి గది అంతా ఆరిపోయిందండి. ఆ తర్వాత మళ్ళీ పటాలకి ఇప్పుడు ఫోటోలు ఉంటాయి కదండి, ఆ పటాలకి అయితే చక్కగా నేను ఒక టిష్యూతోని అమ్మవారికి పెట్టిన బొట్లన్నీ ఒక గిన్నె పెట్టుకున్నాను. ఒక క్లాత్ అయినా కింద పెట్టుకోండి, కింద మాత్రం దులపొద్దండి మీరు, ఓకేనా. ఇలా నేను క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ చిన్న చిట్కా చెప్తానండి. మనము చాలామంది తడిగొడ్డతో ఫోటోలు తుడుస్తూ ఉంటారండి, అలా చేయొద్దు. మీరు ఒక విభూది ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి ఫ్రెండ్స్. విభూది ప్యాకెట్ తెచ్చుకొని చక్కగా విభూది కొంచెం మనకి పటం పైన చల్లి చక్కగా మనము టిష్యూతో తుడిస్తే నీట్గా వచ్చేస్తుందండి. ఎంత షైనింగ్ వస్తుందంటే అంత షైనింగ్ వస్తుంది. ఇగోండి ఈ విభూది ప్యాకెట్ నేను ఇలా చల్లాను కదా, చక్కగా పటం పైన చల్లేసి చక్కగా టిష్యూతో చక్కగా మనం క్లీన్ చేసామనుకోండి, చాలా చక్కగా షైనింగ్ ఉంటుంది. అలాగే మన పూజా మందిరం అంతా మంచి విభూది స్మెల్తో నిండిపోతుందండి. ఈ చిట్కా ఒకటి పాటించండి. చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో చూడండి. వాటర్తో కానీ ఇలాంటి వీటితో కానీ మీరు చేయొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇగోండి పూజా మందిరం అయితే పటాలన్నీ నేను చక్కగా అంటే విభూతో క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోలన్నిటికి బొట్లు పెట్టుకుంటున్నాను. కొంచెం గంధంలో రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్కడ పెట్టుకున్నానండి. ఇగోండి బొట్లు అయితే నిదానంగా పెట్టుకుంటున్నాను. బొట్లు పెట్టేటప్పుడు ఏ ఫోటో నేను తీసుకునేటప్పుడు ఆ ఫోటో అంటే మనం బొట్లు పెట్టేటప్పుడు తంచుకోవాలన్నమాట. ఇప్పుడు నేను శివపార్వతుల ఫోటోకి పెడుతున్నాను అనుకోండి బొట్టు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం అయితే చదువుకుంటున్నాను. ఆ తర్వాత గోవింద అంటే మనం వెంకటేశ్వర స్వామి ఫోటో మనం పెట్టేటప్పుడు కొంచెం నామస్మరణం చేసుకొని బొట్టు పెడితే ఆ ఆనందం వేరండి, చాలా మంచిది కూడా. నేను అలా చేస్తుంటాను. ఇవి ఆరిపోయేవండి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇవి చక్కగా ఈ చిట్టు గాజులు కాయిన్స్ అన్నీ ఆరిపోయేవండి. ఇవి మళ్ళీ ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను. మళ్ళీ మనకి శ్రావణ మాసంకి అష్టోత్తరాలు చదువుకోవాలి కదా అమ్మవారికి, అందుకోసం అని. ఆ తర్వాత ఇక్కడ చాలామంది ఇంట్లో ఇవన్నీ ఉంటాయి కదండి, అంటే తామర గింజలు ఉంటాయి కదండి, తామర గింజలు పురుగు పట్టే అవకాశం ఉంటుంది. క్లీన్ చేసి మీరు ఆరబెట్టకుండా డబ్బాలో అలాగే వేసుకోకండి, కొంచెము ఎండలో పెట్టండి. కాసేపు ఎండలో పెడితే తడంతా లాగిస్తుంది. ఆ తర్వాత కొంచెం కర్పూరం వేసి ఉంచేయండి, మనకి పురుగు పట్టదనమాట. ఒక్క తామర గింజలకే నేను చెప్తున్నానండి. ఆ తర్వాత ఇగోండి నేను తిరుపతి నుండి ఇక్కడ అమ్మవారికి కోసం పసుపు కుంకుమ అయితే తెచ్చుకున్నాను. అక్కడ ఉంటుంది కదా అలివేలు మంగమ్మ టెంపుల్, అక్కడైతే ఎప్పుడు వెళ్ళినా సరే నేను ఒక 4-5 బాటిల్స్ అయితే కుంకుమ పసుపు తెచ్చుకుంటాను. ఎందుకంటే పెట్టుకోవడానికి చాలా మంచిగా ఉంటుందండి స్మెల్. ఎప్పుడైనా సరే మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ముందుగా పసుపు కుంకుమ అయితే కొనుక్కోండి, దేవుడి మందిరంలో పెట్టుకోండి, చాలా మంచిదండి. అలాగా ఇగోండి ఈ మంగళకరమైన వస్తువులన్నీ ఈ బాక్స్లో పెట్టేశానండి.
ఈ కాయిన్స్ అన్నీ మనము అష్టోత్తరాలు చదువుకోవడానికి కొన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, అవి అక్షయ పాత్రలో వేయడానికండి. ఓకేనా. ఇగోండి అమ్మవారికి అన్నిట్లకి బొట్లు పెట్టేశాను. లెంతీ అయిపోతుందని ఇవేమీ మీకు చూపించలేదు, ఇప్పటికే బోర్ కొట్టేసి ఉంటుంది. చాలా లెంతీ వీడియో అయిపోయిందండి ఇది. ఎందుకంటే పూజ క్లీనింగ్ కదా, అన్నీ మీకు అంటే తెలియని వాళ్ళకి తెలియచేయడానికి ఇంత వీడియో అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ ఫోటోలు అన్నింటికి నేను యథాస్థానంలో ఎక్కడ ఉంచానో ఫోటో అదే స్థానంలో చక్కగా మళ్ళీ పెట్టేశానండి. ఈ పూజ అంటే క్లీనింగ్ అనేది ఒక రోజు మనకు పడుతుంది, కానీ ఒళ్ళంతా పీకులు వచ్చేస్తాయండి. నేనైతే ఆ రోజంతా నాకు 3 గంటలు అయ్యిందండి. పూజ సామాగ్రి అన్నీ తోముకొని క్లీన్ చేసుకొని పటాలకి బొట్లు పెట్టుకొని అన్నీ అయ్యేసరికి నాకు 3 గంటలు పట్టిందండి. 3 గంటలు పట్టేసరికి సాయంత్రం అయితే అసలు దీపారాధన పెట్టుకోలేకపోయాను. నాకు టైం ఉంది కానీ అసలు దీపం పెట్టేసరికి నాకు ఓపిక లేదు. ఓపిక లేకుండా ఇవన్నీ ఏం చేస్తాము. క్షమించండి తల్లి, ఇప్పుడు నేను దీపారాధన చేయలేను, క్లీనింగ్ పెట్టేసి మీ దగ్గర ఉంచేసాను, రేపు మార్నింగ్ చేస్తాను అని ఒక క్షమాపణ చెప్పుకున్నాను దేవుడికి. ఆ తర్వాత ఇంట్లో ధూపం అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నెలకొక్కసారైనా ఈ ధూపం వేయండి. మూల దాగున్న నెగిటివ్ ఎనర్జీ అనేది పారిపోతుందండి. ఏమీ లేదండి, ఏపాకులు తెచ్చుకోండి, చక్కగా ఆరబెట్టుకోండి. ఎండలో ఆరబెట్టుకోవద్దు, నీళ్ళలో ఆరబెట్టుకోండి. చక్కగా పొగ వస్తుంది నీళ్ళలో ఆరబెట్టుకుంటే. ఎండలో ఆరబెట్టిస్తే అంత పొగ రాదండి, నీళ్ళలో ఆరబెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ, ఆ తర్వాత కొంచెం ఇలాచి యాలకులు వేసేసి ధూపం ఇవ్వండి. ఇంట్లో మొత్తానికి ధూపం ఇవ్వండి. ఎక్కడున్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి. నెలకొకసారి చేయండి. చాలా చాలా మంచి ధూపం అండి ఇది. నేను క్లీన్ చేసిన తర్వాత ఈ ధూపం అయితే వేసేసాను ఫ్రెండ్స్. దీపారాధన అయితే చేయలేదు ఫ్రెండ్స్. దీపారాధన చేయలేకపోయానండి, ఓపిక లేదు. అందుకోసం చక్కగా ఈ ధూపం అయితే వేసుకున్నానండి. ఈ ధూపం చాలా పవర్ఫుల్ అండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ మూల దాగున్నా సరే వెళ్ళిపోతుంది. అంత శక్తివంతమైన ధూపం అండి. ఈ శ్రావణ మాసంలో మీరు వారానికి ఒకసారి వేసుకున్న చాలా మంచిదండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.